నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. సర్వేపల్లి టీడీపీలోకి వెల్లువల చేరికలు. కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతి అరాచకాలు దోపిడీతో విసిగిపోయి వైసీపీని వీడుతున్న కేడర్. సోమిరెడ్డి ఏ ఊరికెళ్లినా స్వచ్ఛందంగా టీడీపీలోకి చేరుతున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు. ఇక వివరాల్లోకి వెళితే వెంకటాచలం మండలం రామదాసు కండ్రికలోను వైసీపీ నుండి చాట్ల వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. నాయుడుపాలెం నుండి మల్లి నరసయ్య ఆధ్వర్యంలో 50 కుటుంబాలు, మొత్తం 100 కుటుంబాలు వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. వీరితో పాటుగా చాట్ల పుల్లయ్య, నరసయ్య, మనోహర్, నోసిన వెంకయ్య, సుబ్బారావు, రౌతు సుబ్రహ్మణ్యం, ఈశ్వరయ్య, వార్డు మెంబర్లు చల్లా నాగమ్మ, మల్లి హరిత, చెంచయ్య, కృష్ణయ్య, బండి కృష్ణ, రమేష్, మొండెం సురేష్, చల్లా నరసింహ, గుర్రం జయరామయ్య, మురళి, నాగూర్, వినోద్, ఏడుకొండలు, వలిపి మునీంద్ర, పులి అశోక్ తదితరులు టీడీపీలోకి చేరారు. వీరందరికీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కండువాలు కప్పి ఆత్మీయ ఆహ్వానం పలికారు. వైసీపీ ఎత్తిపోయింది, కాకాని ఇక ఇంటికే పరిమితమని అన్నారు. కళ్ల ముందు కనిపిస్తున్న ఓటమిని జీర్ణించుకోలేకే సోషల్ మీడియాలో కాకాని ఫ్రస్ట్రేషన్ పోస్టింగ్లు పెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజా యాదవ్, పొదలకూరు మండల అధ్యక్షుడు మస్తానయ్య, మనుబోలు మండల అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ట్రాఫిక్ జామ్ కావటం ఇవన్నీ 10 గంటలకు సభ చెప్పి మా నాయకుడు 1:15 ఆయన ఉపన్యాసం ప్రారంభించాడు. ఆయన జనం బ్రహ్మాండంగా ఉండేరు, చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. నీ మాదిరిగా వాలంటీర్ల సభ కాదు, నీ మాదిరిగా కూలోళ్ళని దోలుకునే సభ కాదు. జగన్మోహన్ రెడ్డి సభ చూసాం. 35 నియోజకవర్గాల నుంచి ఆయన భారీగా 4 అడుగులు గ్యాప్ ఇచ్చి కుర్చీలు వేసుకొని కూర్చోబెట్టుకొని వాలంటీర్ల సభ చేసావు నువ్వు. మాది స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు, ₹1 తీసుకోకుండా వచ్చేవాళ్ళు. ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి ముతుకూరులో సభ పెట్టాడు, చూసాం కదా. ఆయన మైక్ తీసుకుంటే మొత్తం పరిగెత్తేసేసినారు. అటువంటి పరిస్థితి కాదు. ఈరోజు ఒక తిరుగుబాటు వచ్చింది, ఒక తిరుగుబాటు. ఈ మంత్రి కాన్స్టిట్యున్సీలోనే ఇట్టుంటే ఇంకా రాష్ట్రంలో ఎట్టుంటుందో ఆలోచించండి. ఈయన మొన్న పాలచెల్లపాడులో చేరితే నిన్న వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపిస్తాడు, మొన్న ఇంకొక ఊర్లో చేరితే పక్క రోజు తప్పుడు కేసులు పెట్టిస్తాడు. నీ బతుకంతా వ్యవసాయ మంత్రి బతుకంతా తప్పుడు దావలే తప్ప నీకు దమ్ము లేదు. నిజాయితీగా ఈ పని చేశాను, నాతో అభిమానంగా ఉండండి అని చెప్పే దమ్ము లేదు నీకు. అందుకని ఇప్పుడు మాజీ ఎంపీటీసీ వెంకట సుబ్బయ్య, చాట్ల వెంకట సుబ్బయ్య, అక్కడ మళ్ళీ నరసయ్య, ఇక్కడ అక్కడ ఎస్సీలు బీసీలు 50 కుటుంబాలు ఎస్సీలు, 50 కుటుంబాలు బీసీలు రామదాస్ కండ్రికలో చేరుతున్నారు. పోయినసారి నాకు 180 మైనస్ వచ్చింది. ఇప్పుడు 250, 300 ప్లస్ వస్తుంది. రామదాస్ కండ్రిక పంచాయతీలో ఎదుర్కో, నీకు దమ్ముంటే ఎదుర్కో. ఏ ఊరు కూడా నువ్వేం చేయలేవు. అన్న గుడ్లూరు వారిపాలెం ఎటు జరిగింది, పేడూరు ఎటు జరిగింది, పాలచెల్లపాడు ఎటు జరిగింది, వరుస పెట్టి రేపు మళ్ళీ అమ్మవారి పాలెం ఉంది పొదలకూరు మండలంలో. అమ్మవారి పాలెంలో నీకు జన్మస్థలమైన పొదలకూరు మండలంలో అమ్మవారి పాలెం వచ్చి చూసుకో, కాసుకో. నువ్వు ఎన్ని పోలీస్ కేసులు పెడతావో తేల్చుకుంటాం, పోలీసు వాళ్ళ సంగతి కూడా చూస్తాం. అతిగా పోయి నీ కాళ్ళ కిందగానే వాళ్ళు బతికితే, తప్పుడు కేసులు పెడితే వదిలిపెట్టే ప్రసక్తి అలా న్యాయస్థానాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అన్న గారికి కొంతమంది ఛాలెంజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా డిపాజిట్ లేకుండా ఓడించి అత్యధిక మెజార్టీని నవంబర్లో భారీ వర్షాలు వచ్చినాయి. ఎమ్మెల్సీ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎంత డబ్బులు ఇచ్చామో, ఎన్ని బియ్యం ఇచ్చాము మర్చిపోతుంది. 8 ఏళ్ళు అయిపోయింది కదా. 4,025 కేజీలు బియ్యం, 4,025 కేజీలు బియ్యం, 4 ప్రతి ఇంటికి మర్చిపోతే కదా నేను ఓడిపోతుంది. ఇప్పుడు ఆయన మంత్రి అయిపోయినాడు. నేను 8 ఏళ్ల తర్వాత అప్పుడు 4,000కి వచ్చే వస్తువులు ఇప్పుడు 8,000 పెట్టాలి, 10,000 పెడితే రావు. ఆయన భూమిగా బాగుండాడు, మంత్రి ఉన్నాడు, తలా 10,000 బియ్యం ఒక బస్తా ఇచ్చేసాడు అని అనుకున్నా. కానీ రూపాయిలే. ఒకరుంటే 1000, ఇద్దరుంటే 2,000, ముగ్గురు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.